ఈజీగా ఉంటుంది. ఓకే. సో బేసికల్లీ JCL is used to compile and execute the batch programs. So if you have write any COBOL language, so first we have to compile it. So why do we use the compile ante? So whatever the statements we have written, మనం ఏ లాంగ్వేజ్ లో, if you take the any system, any languages తీసుకున్నా కానీ, so once whatever we have written the code, that should be converted into machine understanding language. సో మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడం కోసం we use the compile. సో కంపైల్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ చెక్ ద 1 by 1 లైన్ లో ఒక్కొక్క లైన్ చెక్ చేసేసుకొని, సో ఇఫ్ దేర్ ఎనీ ఎర్రర్స్ మనకి అబెండ్ కొడుతుంది, ఇష్యూ ఇస్తుంది. ఓకే, సో దిస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్, సింటాక్స్ ఎర్రర్ కానీ ఏమైనా చెక్ చేసుకొని, సో వన్స్ ఇట్ ఈస్ కంపైల్డ్, సో ఇట్ విల్ గివ్ యూ ద లోడ్ మాడ్యూల్. ఓకే, సో మనం కోబాల్ లాంగ్వేజ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ ఫ్రేమ్స్ వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఎ లోడ్. ఆ సో ఆ మిషన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ని we call it as a load in the mainframe's terminology. Okay, so when we compile the program we will get the load module and then we have to execute the program. So execution comes like ఇప్పుడు మనము, so let's take the one example. If you are doing the any arithmetic operation, what we have to written the COBOL, so we have to do C equal to A plus B. Okay, so when we compile it, that will be converted into load module. So when it comes to the execution, we have to add the two numbers, right? ఆ నెంబర్స్ అనేవి మన ఇన్పుట్ నుంచి పాస్ చేసేసి ఆ లోడ్ తో మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, మన ఇన్పుట్ పాస్ చేసేది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో we have to pass the input. Okay, that is the difference between the compile and execution. So మనం coming to if you see the coming topics లో వచ్చినప్పుడు when we started execute, it will clearly understand to you. Okay, so basically when we have to write the JCL, we have to use the three statements. మనకి three statements ఉంటాయి, జాబ్ స్టేట్మెంట్స్ అని, ఎగ్జిట్ స్టేట్మెంట్ అని, DD స్టేట్మెంట్స్ అని ఉంటాయి. సో ఎనీ ఇఫ్ యూ టేక్ ద ఎనీ JCL, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్, దీస్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ దే జేర్. ఓకే, జాబ్ అంటే ఏంటంటే, సో వన్స్ వీ సబ్మిటెడ్ ద వన్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ ని సబ్మిట్ చేయడం కోసం వీ హ్యావ్ టు పుట్ సమ్ నేమ్. ఆ ప్రోగ్రామ్ కి, ఆ ప్రాసెస్ కి ఒక నేమ్ పెడతాము, దాన్ని జాబ్ అంటారు. ఓకే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఈజ్ నోన్ ఆన్ ద జాబ్. సో హౌ జాబ్ ఈజ్ వర్క్స్, మన సబ్మిట్ చేసిన తర్వాత జాబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో వెన్ యూ సబ్మిటెడ్ ద JCL, సో ఇట్ విల్ గో టు ద జాబ్ ఎంట్రీ సిస్టమ్. మనకి జాబ్ ఎంట్రీ సిస్టమ్ అని ఉంటుంది ఇంటర్నల్ గా సిస్టమ్ లో. సో అందులోకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ఇంటర్ప్రెట్ యువర్ JCL. సో నీ JCL అనేది ఇంటర్ప్రెట్ చేసి, అంటే వన్ బై వన్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసేది, చెక్ చేసుకుంటుంది. సో దెన్ ఇట్ విల్ పుట్ ఇన్ టు క్యూ. సో క్యూ ఎందుకు అంటే, సపోజ్ ఇఫ్ యూ హావ్ సబ్మిటెడ్ ద 10 జాబ్స్ సబ్మిట్ చేసినప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద సమ్ ప్రయారిటీ టు ద పర్టికులర్ జాబ్, ఇప్పుడు నాకు ఫిఫ్త్ జాబ్ అనేది ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ పుట్ ఇన్ టు క్యూ. సో ఫస్ట్ ప్రయారిటీ అందులో ఇస్తుంది. ఐ ఆల్రెడీ టోల్ యూ, సో జాబ్ అనేది వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, సో నువ్వు 10 జాబ్స్ పెట్టినప్పుడు ఇట్ విల్ గివ్ ద ప్రయారిటీ టు ద ఈచ్ జాబ్. వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ప్రయారిటీ అలాగా. సో వాట్ ఎవర్ ద విచ్ జాబ్ కంటైన్స్ ద హై ప్రయారిటీ, దట్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ అండ్ ఇట్ విల్ ఫినిష్. Okay, so based upon the priority, we have the priority indicator in our job, in our parameters. So based upon that value, it will put into queue your job and it will execute. So once me job, when it comes to the start, so it will take the input. మనం ఇన్పుట్ ఏదైతే పంపిస్తున్నాం, లైక్స్ ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తామంటే A B వాల్యూస్ మనం పంపించాలి కదా, ఏ నెంబర్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నావో, సో వీ హ్యావ్ టు పాస్ దట్ వాల్యూ ఫ్రమ్ ద ఇన్పుట్. So once we pass that value through input, it will start execute and it will send the response. So here we have the three types of output destinations are there, either printer, either the data set or the spool. Okay, these three are the output destination in our mainframes. Okay, either we can see the response in the printer, either we can see the response in the data set, either we can see the response in the spool environment. I will show you all these destinations and job అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో I will show you. Okay, let's take the structure of the job. So ఒక జాబ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యు టేక్ ద ఫ్యామిలీ ట్రీ, మన ఫ్యామిలీ ట్రీ తీసుకున్నప్పుడు
So our grandfather is the first level. So he has the first level. Okay, he is the head of the family. So his grandfather can contain the sons. So grandfather ki sons ఉంటారు. సో ఆ సన్స్ కి అగైన్ గా గ్రాండ్ సన్స్ ఉంటారు. ఇలాగ స్ట్రక్చర్ అయితే ఎలాగ ఉంటుందో మనకి జాబ్ స్ట్రక్చర్ కూడా ఇలా ఉంటుంది. ఫస్ట్ జాబ్ లెవెల్ అని ఒకటి ఉంటుంది. సో దిస్ జాబ్ లెవెల్ is the single level. So it contains the only one statement. So each job can contain up to 255 steps. ఓకే, 255 స్టెప్స్ వరకు ఉండొచ్చు. ఒక్కొక్క స్టెప్ లో 3273 డిడి స్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఓకేనా, లైక్ మన గ్రాండ్ సన్స్ ఎలాతో ఉంటున్నారో ఒక్కొక్క స్టెప్ లో ఇన్ని డిడి స్టేట్మెంట్స్ అనేవి ఉండొచ్చు. సో ఈ స్టెప్ అంటే ఏంటి, డిడి స్టేట్మెంట్స్ అనేవి నేను చెప్తాను ఇప్పుడు. జస్ట్ రిమెంబర్ దిస్ స్ట్రక్చర్, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ స్టెప్స్ కెన్ వి క్రియేటెడ్ ఇన్ ద జాబ్ అంటే 255 స్టెప్స్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇన్ ఈచ్ స్టెప్ అప్ టు 3273 డిడి స్టేట్మెంట్స్ కెన్ క్రియేట్. క్లియర్ గైస్, ఎనీ డౌట్స్? స్పీడ్ గా వెళ్తున్నానా, ఫైనా? Fine, sir. Are you catching me? Divakar, Asin, Murali, Achyut. Yes, sir. Yes, sir. Yes. Clear, sir. Hello? Am I audible? Yes, sir. Guys, వినిపిస్తుందా నా వాయిస్? Yes. We are getting some echo, sir. Hello? Okay, now very clear. Hello? We can hear you. Okay, am I clear? అర్థమవుతుందా? Yeah. Okay. Please stop me if you don't understand, or if you want me repeat again, definitely I will repeat it. Okay. So let's move on to the next one. So this is my sample JCL. Okay. సో ఒక్కొక్క జాబ్, దీన్ని JCL అంటారు, లేకపోతే ఒక జాబ్ అని అంటారు, ఇలా అంటారు. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హ్యావ్ ద ఎవ్రీ JCL వీ హ్యావ్ ద 3 type of statements are there. సో జాబ్ స్టేట్మెంట్, DD స్టేట్మెంట్స్ అండ్ ద ఎగ్జిట్ స్టేట్మెంట్. ఓకే, సో జాబ్ స్టేట్మెంట్స్ అంటారు, DD స్టేట్మెంట్స్ అంటారు, ఎగ్జిట్ స్టేట్మెంట్స్ అంటారు. సో జాబ్ స్టేట్మెంట్ ఇస్ ద సింగిల్ స్టేట్మెంట్. ఓన్లీ ఒక JCL లో దీన్ని JCL అంటారు. ఒక JCL లో సింగిల్ జాబ్ స్టేట్మెంట్ మాత్రమే ఉండాలి, అండ్ అప్ టు 255 ఎగ్జిట్ స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. ఒక్కొక్క స్టేట్మెంట్ లో 3273 DD స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఎగ్జిట్ స్టేట్మెంట్ ఉండేదాన్ని స్టెప్ అంటారు. సో ఇక్కడ JS10 అని ఉంది చూసారా, దీన్ని స్టెప్ నేమ్ అంటారు. ఓకే, సో ఈ జాబ్ అనే కీవర్డ్ ముందు ఉండేదాన్ని జాబ్ నేమ్ అంటారు. ఓకే, సో ఇట్ షుడ్ బి ద 8 bytes. 8 bytes అంటే ఇఫ్ యూ టేక్ ద in mainframes, if you take the any one character, either forward slashes or any alphabets or any number, ఒక్కొక్క డిజిట్స్ ఉండేదాన్ని ఒక బైట్ అంటారు. సో ఇప్పుడు I అనే ఉండేది ఒక బైట్, B అనేది ఒక బైట్, M అనేది ఒక బైట్. సో ఇఫ్ యూ టేక్ దిస్, the name which is before the keyword or job, that we call it as a job name. సో ఇక్కడ నా ఈ JCL కి నా జాబ్ నేమ్ ఏంటంటే IBM user X. ఓకే, సో ఇట్ ఈస్ ద 8 byte ఫీల్డ్. ఇఫ్ యూ టేక్ ద ఎన్ని ఉన్నాయి ఇక్కడ, I అనేది ఒక 1 2 3 4 5 6 7 8. సో దిస్ నేమ్ షుడ్ బి ద 8 byte లెంత్, అంటే 8 కంటే ఎక్కువ ఉండకూడదు. సో 8 bytes మాత్రమే ఉండాలి. ఓకే, సో ద నేమ్ విచ్ ఈస్ బిఫోర్ ది DD, దట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ DD నేమ్. సో DD స్టేట్ కీవర్డ్ ముందుండే వాటిని DD నేమ్ అంటారు. ఇక్కడ మై జాబ్ లిబ్ ఈస్ ద మై DD నేమ్. ఓకే, so the name which is before the exit, that we call it as a step name. Okay na? So దీన్ని JS10 అంటారు. JS10 is my step name of this step. Okay, so as I told you, so when we compile the program, we have to that will be go into a load library. So here the DSN equal to john.loadlib. So this is my load library, my PGM, this is my program. PGM equal to PGM2 అని ఉంది కదా. సో దిస్ ఇస్ మై COBOL ప్రోగ్రామ్. PGM2 అనేది COBOL ప్రోగ్రామ్. సో త్రూ దిస్ JS10 స్టెప్ I am executing my program. Okay, so when you execute this step, it will go and check in this load library. ఈ john.load library లో
ఈ ప్రోగ్రామ్ లోడ్ అని చెక్ చేసుకుంటుంది. ఓకే, క్లియర్? స్ట్రక్చర్ అర్థమైందా? సో దిస్ ఈస్ ద జాబ్ స్టేట్మెంట్, డిడి స్టేట్మెంట్స్ అండ్ ద ఎగ్జిట్ స్టేట్మెంట్. సో ఎగ్జిట్ స్టేట్మెంట్ ఉండేదాన్ని స్టెప్ నేమ్ అంటారు. సో డిడి నేమ్ ఉండేదాన్ని డిడి నేమ్ అంటారు. సో ఇక్కడ డిడి ముందు ఉంది కాబట్టి దీన్ని డిడి నేమ్ అని అంటారు. సో ఈ పారామీటర్స్ అయినవి వి విల్ సీ. ఓకే, బేసికల్ గా మీరు ఇక్కడ చూడాల్సిందే దిస్ ఇస్ శాంపిల్ స్ట్రక్చర్. సో జాబ్ స్టేట్మెంట్స్, డిడి స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జిట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, so let's see. So every JCL should have the following syntax. Okay, identification field, name field, operation field and the operand fields. Okay, if you see here, so this is my identification field. So every JCL should be started with the 2 forward slashes. మీరు ఇక్కడ చూసుకున్నారంటే సో ఏ లైన్ కూడా 2 ఫార్వర్డ్ స్లాషెస్ తో స్టార్ట్ అయి ఉంటుంది. ఇక్కడ స్టార్ ఎక్కడైతే ఉందో దాన్ని కామెంట్ అంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు కామెంట్ ఎనీ పర్టికులర్ రో, we have to use the star after 2 forward slashes. Okay, am I clear guys? Yes. Yeah, thank you. So 2 forward slashes పెట్టాను, తర్వాత ఉండేదాన్ని ఈ 2 forward slashes ని ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అంటారు. సో నెక్స్ట్ ఉండేదాన్ని నేమ్ ఫీల్డ్ అంటారు. ఓకే, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, జాబ్ ముందు ఉండేదాన్ని జాబ్ నేమ్ అంటారు, డిడి ముందు ఉండేదాన్ని డిడి నేమ్ అంటారు, ఎగ్జిట్ ముందు ఉండేదాన్ని స్టెప్ నేమ్ అంటారు. సో నేమ్ ఫీల్డ్ వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ ఫీల్డ్. సో ఇక్కడ ఆపరేషన్ ఫీల్డ్ ఉంది కదా అది. సో డిడి స్టేట్మెంట్స్ కి అయితే డిడి ఆపరేషన్ ఫీల్డ్ ఉంటుంది, స్టెప్ కి అయితే ఎగ్జిట్ అనే ఆపరేషన్ ఫీల్డ్ ఉంటుంది. తర్వాత వీటి అన్నిటిని ఆపరెండ్ ఫీల్డ్స్ అంటారు. ఈ తర్వాత ఉండే వాటి అన్నిటిని ఆపరెండ్ ఫీల్డ్స్ అంటారు. ఓకే, so there should be at least one space between the name and operation field. ఆపరేషన్ కి నేమ్ ఫీల్డ్ మధ్య ఒక స్పేస్ ఉంటుంది. if you see here, దీనికి ఒక స్టేట్మెంట్ ఒక స్పేస్ ఉంది. తర్వాత ఆపరేషన్ కి ఆపరెండ్స్ కి ఒక స్పేస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆపరెండ్ ఫీల్డ్స్ కాబట్టి we have to separate it with the comma. ఒక్కొక్క ఆపరెండ్ ఫీల్డ్స్ కి సెపరేట్ విత్ ద కామా తో సెపరేట్ చేయాలి. ఓకే, సో ఎనీ JCL షుడ్ బి కోడెడ్ ఇన్ బిట్వీన్ ద 72 కాలమ్స్ మధ్యలో మాత్రమే చేయాలి. 73 నుంచి 80 ఉన్న ఏరియాని కామ్ ఏరియా అంటారు. అంటే యూజర్ ఏరియా, అంటే మనం ఏమైనా కామెంట్స్ పెట్టుకోవాలన్నా అక్కడ పెడతాం. ఐ విల్ షో యూ. నేను రియల్ టైం మెయిన్ ఫ్రేమ్స్ ఓపెన్ చేసేసి అసలు ఎలా కోడ్ చేస్తామో, అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ సింటాక్స్ అర్థం చేసుకోండి. సో ఐడెంటిఫికేషన్ ఫీల్డ్, నేమ్ ఫీల్డ్, ఆపరేషన్ ఫీల్డ్ అండ్ ద ఆపరెంట్ ఫీల్డ్స్. సో ఇవన్నీ ఏంటి అనేది వన్ బై వన్ విల్ సీ. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. ఏ JCL లో ఉండే ఒక్కొక్క స్టేట్మెంట్ కూడా షుడ్ బి ఫాలో ద సేమ్ స్ట్రక్చర్. ఓకే, సో నేమ్ ఫీల్డ్ కి ఆపరేషన్ ఫీల్డ్ కి 1 స్పేస్ ఉంటుంది, ఆపరేషన్ ఫీల్డ్ కి ఆపరెంట్ ఫీల్డ్స్ కి 1 స్పేస్ గ్యాప్ ఉంటుంది. ఓకే, సో ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అంటే ఏంటో చూసాము. 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇన్ ద ఫస్ట్ 2 కాలమ్స్ కాల్ ఇట్ యాజ్ ఏ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద ఎనీ dot, it will become as a comment out. Name fields and it starts in the 3rd column and it contains have the 1 to 8 characters. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒక్కొక్క ఇలా ఉండేది ఒక్కొక్క కాలం. ఒక్కొక్క స్టార్ ఉంది చూసారా, దాన్ని ఒక్కొక్క కాలం అంటారు. ఓకే, ఇదంతా ఒక్కొక్క కాలము. సో 3rd కాలం నుంచి నేమ్ ఫీల్డ్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెట్టిన తర్వాత నేమ్ ఫీల్డ్ పెడతాము. ఓకే, తర్వాత ఒక స్పేస్ ఇచ్చి ఆపరేషన్ ఫీల్డ్ పెడతాం, మళ్ళీ ఒక స్పేస్ ఇచ్చి ఆపరెంట్ ఫీల్డ్స్ పెడతాం. ఓకే, clear guys? Yeah. Okay, so there are the 3 name fields in the job name, step name, DD name. అవే చెప్పా మీకు. జాబ్ ముందు ఉండేదాన్ని జాబ్ నేమ్, స్టెప్ ఎగ్జిట్ ఉండేదాన్ని స్టెప్ నేమ్, DD ముందు ఉండేదాన్ని DD నేమ్ అంటారు. ఓకే, సో రూల్స్ ఏంటంటే ఈ నేమ్ ఫీల్డ్స్ పెట్టడానికి ఇట్ కెన్ హ్యావ్ 1 to 8 క్యారెక్టర్స్. 1 నుంచి 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇట్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెటిక్స్, నెంబర్స్ అండ్ ద నేషనల్ క్యారెక్టర్స్. So it should have the at least 1 alphabet or the national characters. So when you have writing the DD name gaani, job name gaani, step name gaani rasetappudu, we have to follow these rules. Okay, so next one is the operation fields. I already told you. So we have the 3 operation fields are there: job ani, exit ani, DD ani. So job can have up to 255 exit steps. అంటే ఒక్కొక్క, ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే ఓన్లీ ఒక్కటే ఉంది, ఎగ్జిట్ అని ఒకటే ఉంచేసారా, ఇది ఒక స్టెప్. అలాగా మనం 255 స్టెప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయాలంటే
ఇంకొక స్టెప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగా 255 స్టెప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్ లో మనకి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 డిడి స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వదిలేయండి, ఇది జాబ్ లెవెల్, ఇది దీనికి అందరాదు. సో వాట్ ఎవర్ ద కోడ్ అండ్ అండర్ ద ఎగ్జిక్ స్టేట్మెంట్స్ దట్ కమ్స్ అండర్ ద ఓన్లీ డిడి స్టేట్మెంట్స్. సో ఈ ఎగ్జిక్ స్టేట్మెంట్స్ కి యూ హ్యావ్ ఓన్లీ 2 డిడి స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. అలాగా 3 to 73 డిడి స్టేట్మెంట్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, and have the maximum 3 to 73 DD levels. Next, operand fields. So operand fields ఎందుకు యూస్ చేస్తామంటే, so we have the two type of operand fields are there. So one is the keyword parameters and another one is the positional parameters. Okay, so keyword parameters అని ఉంటాయి, positional parameters అని ఉంటాయి. సో ఒక్కొక్క లెవెల్లో ఏమేమి keyword parameters ఉన్నాయి, positional parameters ఉన్నాయో we will see. Okay, so if the operands are not fit, సో ఇక్కడ కానీ మనకి ఫిట్ అవ్వాలంటే ఇప్పుడు ఇలా లైన్ లో మనం ఓన్లీ 72 వరకు ఇక్కడ వరకే మనం కోడ్ చేయాలి. సో ఇక్కడ మీకు ఇంకా ఆపరెంట్స్ అనేవి ఇంకా ఉన్నాయి. ఓకే, సో దేర్ ఈస్ సమ్ కంటిన్యూషన్ రూల్. అంటే మనం ఇలాగ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ 4 to 16 కాలం మధ్యలో మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. I will tell you what is this anedi. Okay, so if the operands of any statement is not in a single line, then it can be continued to the next level with a continuation rule. A continuation rule enti ante it should be started from the 14 to 16th column madhya matrame start cheyali. If you see here, so ikkada b దగ్గర నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు. Okay, I will tell you. సో ఇది నా జాబ్ ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ ఇలా నేను రాస్తాను సమ్ ఇలాగా కామా పెట్టి 1 2 3 సంథింగ్ ఇలా రాశాను. ఇలా కొన్ని ఆపరెంట్స్ రాశాను అనుకోండి. సో ఇక్కడ నేను 72 వచ్చేసింది. 72 వచ్చేసిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలాగా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఓకేనా? ఈ 4th కాలం నుంచి స్టార్ట్ చేయాలి అంటున్నాడు కంటిన్యూషన్. ఇంకా ఇక్కడ ఫిట్ అవ్వకపోతే మనకు ఆపరెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. Okay, clear guys? So next move on to the, so this is the example. To forward slash bottom job name, step name. If you want to any comment out, we can use the comment out. So end of the stream data ante okavela job anedi executes ante akkada varaku complete ayipothe we have to put the single forward slash and star. So continuation rule idigondi. ఇలాగ నేను శాంపుల్ జాబ్ ఇలా ఆపరేషన్ ఫీల్డ్స్ పెట్టాను. సో నెక్స్ట్ నేను నాకు ఇంకా సరిపోలేదంటే ఇక్కడ ఇదిగోండి 4th కాలం నుంచి పిఆర్టీ అనే ఒక పారామీటర్ పెట్టుకున్నాను. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఇప్పటి వరకు అర్థమైంది స్ట్రక్చర్ ఆఫ్ ద జేసీఎల్? If you have any doubts, please ask me. If you don't have any questions, I will continue. We will see the next parameters ఏముంటే చూద్దాం. Okay, so let's move on to the JCL statements. So we have the some keyword parameters and positional parameters are there in the job statements. So job statement is used to identify the job name and the job related parameters. So basically as I told you, so we have to pay the IBM for our usage. So for production region ki కొంత అమౌంట్ అని మనం పే చేయాలి. టెస్ట్ రీజన్ కి ఇలాగా మనం రియల్ టైమ్ లో ఏంటంటే బేస్డ్ అపాన్ యువర్ యూసేజ్ వీ హ్యావ్ టు పే మనీ టు ఐబిఎం. ఓకే, సో ఆ పారామీటర్స్ ఎందులో మనం మెన్షన్ చేస్తామంటే, సో జాబ్ స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేస్తాం. ఇఫ్ యూ సీ హియర్ వీ హ్యావ్ దట్ కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. వన్ ఈస్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్ అండ్ సమ్ కీవర్డ్ పారామీటర్స్ ఆర్ దేర్. సో ఇక్కడ మనకి పొజిషనల్ పారామీటర్స్ 2 ఉంటాయి మనకి జాబ్ స్టేట్మెంట్ లో. వన్ ఈస్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అనదర్ వన్ ఈస్ ద యూజర్ నేమ్. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో ఇట్ విల్ స్పెసిఫై టు యువర్ ఐబిఎం సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ మై జాబ్, దిస్ ఈస్ రన్నింగ్ ఇన్ ద టెస్ట్ రీజియన్. సో ఐబిఎం విల్ గివ్ యూ, సో యూస్ దిస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద టెస్ట్ ఇన్ఫర్మేషన్ టెస్ట్. ఓకే, అవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్ ఫర్ బిల్డింగ్ పర్పస్ బేసింగ్ ఆన్ ద సిపియూ టైమ్ యూసేజ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. సో యూజర్ నేమ్ ఎందుకు అంటే, ఇట్ ఈస్ యూజ్ టు ఐడెంటిఫై హూ హ్యాస్ రిటర్న్ ద జేసీఎల్. మనకు ఆ జేసీఎల్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకుంటాము. అదైనా లేకపోతే ఆ జాబ్ అనేది ఏం చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అయినా మనం యూజర్ నేమ్ కాలమ్స్ లో మనం పెట్టుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ క్లాస్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్ టు కేటగరైజ్ ద నేచర్ ఆఫ్ ద జాబ్, వెదర్ ఇట్ ఈస్ ద ప్రొడక్షన్ జాబా, టెస్ట్ జాబా, యూఏటీవీ జాబా అని చెప్పడం కోసం. సో యువర్ మేనేజర్ విల్ గివ్ యూ, సో యూజ్ దిస్ క్లాస్ నేమ్స్ ఫర్ టెస్ట్ జాబ్స్, యూజ్ దిస్ క్లాస్ నేమ్ ఫర్ ద ప్రొడక్షన్ జాబ్ అని వాళ్ళు ఇస్తారు. ఓకే, నోటిఫై ఎందుకు యూస్ చేస్తామంటే సో నోటిఫై యూజ్ టు వన్స్ నువ్వు జాబ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ అనేది ఎవరికి వెళ్ళాలి, సో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఎవరికి వెళ్తుందంటే సో బేసికల్ గా మనకి ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు ఫర్ ఈచ్ యూజర్ దే యూస్ టు క్రియేట్ వన్ ఐడి, ఒక ఐడి క్రియేట్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద ఐడి యూ హ్యావ్ మెన్షన్ ఇన్ ద నోటిఫై కాలమ్, సో దట్ విల్ గో టు దెమ్. అంటే ఆ నోటిఫై ఈక్వల్ టు ఎవరి యూజర్ ఐడి ఇస్తే వాళ్ళకి అనేది నోటిఫికేషన్ వెళ్తుంది జాబ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయినా ఇన్ఫర్మేషన్. గైస్ ఆర్ మేక్ క్లియర్? ఈ 4 పారామీటర్స్ అర్థమైందా? అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిల్లింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. సో యూజర్ నేమ్ ఏంటంటే జాబ్ అనేది ఎవరు రాస్తున్నారు, లేకపోతే నేచర్ అంటే ఆ జాబ్ ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లాస్ అంటే టెస్ట్ జాబ్, ప్రొడక్షన్ జాబ్, దానికోసం ఒక ఇండికేటర్ ఇస్తారు, అవి యూజ్ చేసుకోవడం. నోటిఫై అంటే రెస్పాన్స్ అనేది ఎవరికి వెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టడం కోసం నోటిఫైలో మెన్షన్ చేస్తాం. క్లియరా గైస్? యాజ్ ఇన్ మురళి Yes, sir. 7. Okay. Thank you. So in the exit statement, we used to mention the program name. This statement is used to identify the step name and the program name. So మనం ఏ కోబాల్ ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ నేమ్ ని ఈ ఎగ్జిట్ స్టేట్మెంట్ లో ఇస్తాము. సో డిడి స్టేట్మెంట్స్ లో ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏమైనా ఇన్పుట్ పాస్ చేయడం కోసం కానీ, అవుట్పుట్ తీసుకునే ఆ ఫైల్ నేమ్స్ కానీ, లేకపోతే రెస్పాన్స్ అనేది స్పూల్లో ఎక్కడ చూడాలని కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిడి స్టేట్మెంట్స్ లో ఇస్తాం. డోంట్ వరీ, ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటి ఎలా యూజ్ చేస్తాం అనేది ఎగ్జిక్యూట్ చేసి మరి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇంకా మనకి జాబ్ స్టేట్మెంట్స్ లో ఇవన్నీ ఉంటాయి, ఇన్ని రకాల పారామీటర్స్ మనం యూజ్ చేసుకుంటాం. డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్, మనకి ఈ రిక్వైర్మెంట్ బట్టి ఇందులో అన్ని యూజ్ చేయాలని కూడా మనకి లేదు, సో కొన్ని మాత్రమే యూజ్ చేస్తాము. సో లెట్స్ సి 1 by 1. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది చూస్తాం. సో వీటంతా కలిపి కూడా మనం ఏమంటారంటే జాబ్ కార్డ్ అంటారు. ఓకే, జాబ్ స్టేట్మెంట్ లో యూజ్ చేసే ఈ పారామీటర్స్ అన్నిటినీ కలిపి మనం జాబ్ కార్డ్ అంటారు. ఓకే, సో మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ గురించి చూసాం. అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు, బిల్లింగ్ పర్పస్ కోసం అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా మీకు మీ టీమ్ లీడ్ ఇస్తాడు. సో నెక్స్ట్ ప్రోగ్రామర్ నేమ్, ఎవరైతే రాస్తున్నారో అది. క్లాస్ ఎందుకు యూస్ చేస్తాము, టైప్ ఆఫ్ ద జాబ్, వెదర్ ఇట్ ఇస్ ప్రొడక్షన్ అని. నెక్స్ట్ ప్రయారిటీ. సో ప్రయారిటీ ఎందుకు యూస్ చేస్తామంటే నేను మీకు చెప్పాను, సో when we submit the job based upon the priority, it will put into the queue. Okay, so if you want to specify the high priority for a particular job, we have to mention the PRTY equals to the particular number. So like I have the 0 to valid values are the 0 to 15 numbers. Higher is the high priority. If you put the new PRTY equal to ఇదిగోండి, సో ఇక్కడ PRTY ఉంది కదా, ఇక్కడ PRTY equal to 15 అని పెట్టాము అనుకోండి. ఓకే, సో దీనికి హై ప్రయారిటీ ఉందని సిస్టమ్ అర్థం చేసుకొని సో ఇట్ విల్ గివ్ ద ఫస్ట్ ఈ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో మెసేజ్ క్లాస్ ఎందుకు యూస్ చేస్తామంటే సో టు స్పెసిఫై ద అవుట్పుట్ డెస్టినేషన్ ఆఫ్ ద సిస్టమ్, సో అండ్ ద జాబ్ మెసేజ్ వెన్ ద జాబ్ ఈస్ కంప్లీటెడ్. సో మనకి డెస్టినేషన్ మీకు చెప్పాను కదా, వీ హ్యావ్ ద మనకి 4 డెస్టినేషన్ ఉంటాయని ఇక్కడ స్టార్టింగ్ లో ఇదిగోండి డెస్టినేషన్ చెప్పాను కదా, ప్రింటర్, డేటా సెట్, స్పూల్ అని. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండికేటర్ ఉంటుంది, అవి కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తారు. సో ఆ ఇండికేటర్ ఏం యూజ్ చేయాలనేది ఇందులో మెసేజ్ క్లాస్ లో పెడతాము. నెక్స్ట్ మెసేజ్ లెవెల్ అని ఉంటుంది. సో మెసేజ్ లెవెల్ ఈజ్ యూజ్ టు వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు ప్రింట్. ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇక్కడ, JCL లెవెల్ స్టెప్స్ ఉన్నాయి, ఇదిగో ఇదేమో జాబ్ లెవెల్, ఇదేమో స్టెప్ లెవెల్. సో నువ్వు ఏ మెసేజెస్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు అనేది ఇందులో మనం మెన్షన్ చేస్తాం. డోంట్ వరీ, మనం జాబ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే, సో దాన్ని మెసేజ్ లెవెల్లో వస్తుంది, టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు రిటర్న్ టు అవుట్పుట్ డెస్టినేషన్. ఓకే, సో అవి ఇందులో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ ద 2 టైప్ ఆఫ్ పారామీటర్స్ అని చెప్పాను కదా, పొజిషనల్ పారామీటర్స్ అని, కీవర్డ్ పారామీటర్స్ అని. సో పొజిషనల్ పారామీటర్స్ అని ఎందుకు అంటామంటే సో వీ షుడ్ బి కోడెడ్ ఇన్ ద సేమ్ ఆర్డర్, అంటే ఫస్ట్ మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి,
తర్వాత ప్రోగ్రామ్ నేమ్ మనం మెన్షన్ చేయాలి. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద పొజిషనల్ పారామీటర్ షుడ్ బి కోడెడ్ ఇన్ ద ఆర్డర్ ఓన్లీ. సో మన కీవర్డ్ పారామీటర్స్ ముందు సేమ్ ఆర్డర్ లో పెట్టాలి. ఒకవేళ ఇది మారిస్తే ఇట్ విల్ గివ్ యూ ద ఎర్రర్. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ ది పొజిషనల్ పారామీటర్స్. ఓకే, so these two parameters at the job level and those should be coded in their order only before coding to the keyword parameters. అంటే ఫస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, తర్వాత ప్రోగ్రామ్ నేమ్ మాత్రమే పెట్టాలి. ఇలా పెట్టకుండా మార్చిస్తే యువర్ జాబ్ విల్ బి త్రో ద ఎర్రర్. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఎ పొజిషనల్ పారామీటర్స్. దీస్ ఆర్ ద 2 పొజిషనల్ పారామీటర్స్. మిగతావన్నీ కూడా మన కీవర్డ్ పారామీటర్స్ అంటారు. సో ఇవన్నీ అందుకే చెప్పాను, ఫస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత ప్రోగ్రామ్ ఏం ఉంటుంది, వీటన్నిటిని కూడా కీవర్డ్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్ గురించి చూసాం, ప్రోగ్రామ్ నేమ్ గురించి చూసాం. ఇలా ఉంటుంది అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇలాగా రియల్ టైంలో. సో డోంట్ వరీ, వాళ్ళే ఇస్తారు మీకు మనకి ఏం యూస్ చేయాలనేది. యువర్ ప్రాజెక్ట్ లీడ్ విల్ గివ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇది క్లాస్. ఇదిగోండి, ప్రొడక్షన్కి అయితే క్లాస్ ఈక్వల్ టు పి అని మనం మెన్షన్ చేస్తాము. డెవలప్మెంట్ అయితే క్లాస్ ఈక్వల్ టు ఎం కానీ ఐ కానీ జే వాల్యూ కానీ వాళ్ళు ఇస్తారు. సో ప్రయారిటీ ఇదిగో 0 to 15 అనేది వ్యాలిడ్ వాల్యూస్. సో మెసేజ్ క్లాస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇట్ విల్ గో ద రెస్పాన్స్ ఇన్ టు ద స్పూల్. మెసేజ్ క్లాస్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎస్ఏఆర్ అంటే యువర్ ప్రింటర్. సో మెసేజ్ క్లాస్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చామంటే ఇట్ విల్ గో టు ద ప్రింటర్. అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ప్రింటర్కి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ లెవెల్ స్టేట్మెంట్ రిఫర్స్ టు ద స్టేట్మెంట్స్ అనేది JCL స్టేట్మెంట్స్ చూస్తుంది. మెసేజ్ అంటే సిస్టమ్ అవుట్పుట్ మెసేజ్. ఓకే, సో దీస్ ఆర్ ద వ్యాలిడ్ వాల్యూస్. ఇఫ్ యూ వాంట్ టు సీ బోత్ ద JCL స్టేట్మెంట్స్ ని స్టెప్ స్టేట్మెంట్స్ రెండు చూడాలంటే వీ హ్యావ్ టు గివ్ ద 1,1. ఇలా 1,1 ఇచ్చామంటే ఆల్ మెసేజెస్ అంటే జాబ్ లెవెల్ స్టెప్ లెవెల్ అన్ని మెసేజెస్ ప్రింట్ అవుతాయి. 0,0 అని ఇస్తే ఏ మెసేజెస్ కూడా ప్రింట్ అవ్వ అవుట్పుట్ లో. సో అవి ఎలా ప్రింట్ అవుతాయని నేను చెప్తాను. జస్ట్ రిమెంబర్ దిస్ సింటాక్స్ అని ఫస్ట్ మనం చూస్తే నెక్స్ట్ నేను జాబ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రీస్టార్ట్ పారామీటర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ ఏ పర్టికులర్ స్టెప్. ఇప్పుడు నాకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి, ఒకవేళ నీకు ఏదైనా జాబ్ అబెండ్ అయ్యి ఒక పర్టికులర్ స్టెప్ అబెండ్ అయింది అనుకోండి, ఇప్పుడు నాకు ఒక 10 స్టెప్స్ ఉన్నాయి, ఒక ఫిఫ్త్ ప్రోగ్రామ్ అబెండ్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే రీస్టార్ట్ ఈక్వల్ టు స్టెప్ 5 అని ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో నోటిఫై గురించి చూసాం. నోటిఫై ఈక్వల్ టు యాంప్రసెంట్ సిస్యుఐడి అంటే, సో ఈ సిస్యుఐడి ఏం చేసిద్ది అంటే ఎవరైతే జాబ్ సబ్మిట్ చేశారో వాళ్ళ యొక్క యూజర్ ఐడి తెచ్చుకొని వాళ్ళకి రెస్పాన్స్ పంపిస్తుంది. ఓకే, ఇలాగైనా ఇవ్వచ్చు, లేకపోతే నోటిఫై ఈక్వల్ టు డైరెక్ట్ గా యూజర్ ఐడి అని ఇచ్చిన ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కండిషనల్ పారామీటర్ గురించి నేను మళ్ళీ చెప్తాను. దిస్ ఇస్ బిట్ ఇంపార్టెంట్, దీనికి మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఐ విల్ టెల్ యూ కండిషనల్ పారామీటర్ లెటర్. ఓకే, నెక్స్ట్ రీజన్ పారామీటర్ ఎందుకు యూస్ చేస్తామంటే, సో ఇప్పుడు నీ జాబ్ రన్ చేసేటప్పుడు ఇట్ నీడ్స్ సమ్ మెమరీ, ఒక కొంత మెమరీ కావాలి. సో ఆ మెమరీ స్పేస్ మెన్షన్ చేయడం కోసం వీ హ్యావ్ టు గివ్ ద రీజియన్. సో నీకు ఇంత మెమరీలో మాత్రమే నీ జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే వీ హ్యావ్ టు గివ్ ద రీజన్ ఈక్వల్ టు 10 MB 13 MB 15 MB అని అంత రీజన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఎనఫ్ ఎఫిషియంట్ ఎమోజన్ కావాలంటే 0 MB అని పెట్టామంటే సో ఎంత మెమరీ అయితే రిక్వైర్డ్ అవుతుందో అంత ఆక్యుపై చేసిద్ది. ఓకే, ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ ద ప్రాపర్ రీజన్ సఫిషియంట్ మెమరీ రీజన్ ఇవ్వకపోతే ఇట్ విల్ గివ్ ద S804 అబెండ్ వస్తుంది. ఓకేనా, సో సిమిలర్ గా టైం పారామీటర్ కూడా ఉంటుంది. సో టైం పారామీటర్ ఎందుకు యూస్ చేస్తామంటే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ యువర్ జాబ్ ఇన్ పర్టికులర్ టైం, ఓకే నాకు ఇన్ని మినిట్స్ ఇన్ని సెకండ్స్ లో మాత్రమే నాకు జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, కొన్ని రియల్ టైంలో ఏంటంటే కొన్ని కండిషన్స్ పెడతారు, ఇంత జాబ్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే టైం ఈక్వల్ టు మినిట్స్ సెకండ్స్ అని ఇచ్చామంటే ఇంత టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేదు నాకు ఎంత టైంలో అయినా నాకు జాబ్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే సో టైం ఈక్వల్ టు నో లిమిట్ ఆర్ ద మాక్సిమం ఆర్ ద 1440 ఈ కోడ్ మనం మెన్షన్ చేస్తే జాబ్ కార్డ్ లో, సో ఆ జాబ్ అనేది ఇట్ విల్ ఓన్ త్రో అబెండ్, మీకు అబెండ్ ఏమి కొట్టదు. ఇదిగోండి ఇలాగా టైం ఈక్వల్ టు ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే గైస్, అర్థమవుతుందా? ఇవన్నీ ఎలా యూస్ చేయాలో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో ఇఫ్ యువర్ జాబ్ ఈజ్ నాట్ హ్యావ్ ద ఎనఫ్ టైమ్ దెన్ ఇట్ విల్ త్రో ద S322 or S522 అబెండ్ అనేది వస్తుంది.
ఓకే, సో దీస్ ఆర్ ద జాబ్ కార్డ్ లో ఉండే పొజిషనల్ అండ్ కీవర్డ్ పారామీటర్స్. ఓకే, ఈ మనం కండిషనల్ పారామీటర్ ఒకటి నేను మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఎనీ డౌట్స్ ఆన్ దిస్? I will stop here. We will see tomorrow. Like మన